హాయ్ అందరికీ నమస్తే. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మేడ్చల్ మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా గత కొన్ని రోజులు సేవలు అందించిన, అట్లాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా ఈ తిన్మార్మల్లన పార్టీకి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా పనిచేసినందుకు వీళ్ళు చేసినటువంటి అవినీతి, వీళ్ళు చేసినటువంటి లుచ్చా పనులు, వీళ్ళు చేసినటువంటి అడ్డగోలు అవినీతి అంటే మొత్తానికైతే పేరుకు మాత్రమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. మొత్తం మీద పేరు మొత్తం బ్లాక్ మెయిల్ పార్టీ, బ్లాక్ మెయిల్ మనుషులు. ఎక్కడ చూడు మానవత్వం ఉన్నది, ఎక్కడ చూడు డబ్బు, రాజకీయం, మనుషులను అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి తరుణంలో ఈ పార్టీతో మనకు ప్రయోజనం లేదు. మన వల్ల బీసీలంతా నష్టపోతున్నారు అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో నేను రాజీనామా ప్రకటిస్తే పార్టీకి కొంతమంది దొంగలు, చెంచగాళ్ళు ఈ తిన్మార్మల్లన్న పార్టీకి అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటే తిన్మార్మల్లన్న తాన అంటే తందాని అంటారు. అలాంటి దొంగనా కొడుకులు ఏం చేస్తున్నారంటే నాగరాజన్నను మేము సస్పెండ్ చేసినాము, నాగరాజన్ మేమే సస్పెండ్ చేసినాము, ఏదో ల్యాండ్ విషయంలో అంటే క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసిరట. ఒక్కడికన్నా దమ్ము నాగరాజు సస్పెండ్ చేసే దమ్ము మీకున్నదా? మీరు లెక్క అవినీతి చేసే లుచ్చా కొడుకు కాదరా నేను. మీరు అవినీతి భాగవతారు, మీరు మొత్తం ఒక్కొక్కరు భాగవతాలు మొత్తం బయట పెడతారు. నా మట్టుకు నేను పార్టీలో ఉండలేక మీరు చేస్తుంది తప్పు, మీరు చేస్తున్న అరాచకాలు కరెక్ట్ లేదు, బీసీ బిడ్డలను మోసం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పి నా అంతా నేను బయటకు వస్తే దాన్ని సహించలేక అంటే ఓపిక అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నాగరాజన్న రాజీనామా చేసి వెళ్ళిపోతే అలా టీఆర్పీలో ఉన్నటువంటి చాలా మంది యువతకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, అసలు ఏమైంది అంటే ఇక ఇజ్జత్ మొత్తం పోతుంది కదా. అంటే ఏదో బట్టగాల్సి అంటే మీదేయాలనే ఉద్దేశంతో నువ్వు ఏంటంటే మేమే సస్పెండ్ చేసినాము, ఇదేదో అవినీతి చేసినా చెప్పే ప్రయత్నం చేసి ఈజీగా దొరికిపోయారు. నేను వాళ్ళు ఎట్లా మోసం చేసిరు, అసలు వాళ్ళు సస్పెండ్ చేసిరా, నేను రాజీనామా చేసిన చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ దొంగ నా కొడుకులు అయితే ఎవరైతే కొద్దిమంది డీపీలలో కూడా పెట్టుకురు, డీపీలలో ఏంటంటే ఈ నాగరాజన్న ఏదో అవినీతి చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మేము సస్పెండ్ చేసామని పెట్టుకురు. వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీ ముఖాలు ఎడబెట్టుకుంటారా, మీ ముఖాలు ఎడబెట్టుకుంటారు, మీ మల్లిగా ఎడబెట్టుకుంటారు ముఖాలు. అమెరికాలో వండుకొని ఈడ ఈ నాగరాజన్ ఎదురు తిరుగుతున్నాడు, అక్కడ అమెరికాలో మొత్తం డబ్బు సంచులు మూట కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇంకా దోపిడీ చేద్దాం అనుకుంటున్నాడు. మొత్తానికి అయితే ఆడ వండుకొని ఇక్కడ పావులు కదుపుతూ నాగరాజన్న సస్పెండ్ చేసింది కాబట్టి మన ఇజ్జత పోతుంది కాబట్టి మీరు వెంటనే మీరు సస్పెండ్ లెటర్ పెట్టండి అని రాజీనామా చేసింది బాగుండదు. నాగరాజన్న రాజీనామా చేస్తే ఇక మా తెలంగాణ ఇప్పుడు మన మేడ్చల్లో మల్కాజ్గిరిలో ఆగం అయిపోతుంది. అందరు మిగతా వాళ్ళు ఆలోచిస్తారు, ఏమైందని ఆలోచిస్తారు. ఆయన ఇజ్జత్ తీసేదానికంటే మనమే సస్పెండ్ లెటర్ పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఇజ్జత్ తీసుకోరు. మొత్తానికైతే బొక్క బోర్లో పడ్డారు. తీన్మార్ మల్లన్న పడ్డాడు. తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది మిగతా మంది మిత్రులు అందరు నాకు మంచోళ్ళే, ఎందుకంటే నాకు స్నేహితులు కాబట్టి వాళ్ళ గురించి అనట్లేదు. అలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు దొంగనా కొడుకులు. వాళ్ళు మల్లన్నకి అంటే అంటారు కదా, మల్లన్న దగ్గర ఏంటంటే వాళ్ళు మొత్తం అవినీతి చేస్తారనమాట, మల్లన్నకు రగ్గులు వేస్తారనమాట, మల్లన్నకు పరుపులు వేస్తారనమాట. అలాంటి దొంగలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇదిగో పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా కూడా సీరియస్ యాక్షన్ ఉంటది. పార్టీ నియమ నిబంధనలకు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా కూడా తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పి ఇచ్చారు. మరి ఇదే లెక్క ప్రకారం మీరు చేయాలనుకుంటే తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు కూడా 100 సార్లు ఆయన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించాడు. మరి ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడు పదవి నుంచి సస్పెండ్ చేయాలి. అట్లనే ఈ తీన్మార్ మల్లన్న పార్టీలో ఉన్న వాళ్ళు, పదవిలో ఉన్న వాళ్ళు కూడా అనేక సార్లు అంటే ఇప్పటి వరకు కాదు, రోజు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి వాళ్ళు కూడా సస్పెండ్ చేయాలి కదా. ఇది ఇచ్చిండు. ఇగో గడ్డ మీది నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విషయం పార్టీ నుండి సస్పెన్షన్ అంట. సస్పెన్షన్ చేసి దమ్ము మీకున్నదారా? మీరు ఒక చిన్న పార్టీ, ఒక పార్టీ పెట్టుకొని దానికి ఒక పార్టీ, దానికి ఒక పదవులు, దానిలో ఇంకా సస్పెండ్ మీకు ఉంటుంది. ఇలా ఇగో ఏమిచ్చారు చూడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటున్నారని పార్టీ దృష్టికి వచ్చిందంట. పార్టీ దృష్టికే వచ్చింది, మనుషుల దృష్టికి రాలేదు, పార్టీ దృష్టికే వస్తుంది. ఆయన అధ్యక్షుడు అమెరికాలో అన్నాడు, 15 రోజుల కింద అన్నాడు. ఆయననేమో మనం ఇక్కడ తెలంగాణ అన్నాడు, పొద్దుదాకా ఆయన దృష్టికి వచ్చిందంట. ఇగో పార్టీ దృష్టికి వచ్చింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, నాయకత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించబడినవి. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణను కాపాడటకు మరియు ఇతర సభ్యులు మార్గదర్శకంగా ఉంటకు మిమ్మల్ని తక్షణ ప్రభావంతో పార్టీ నుండి సస్పెండ్ చేయడమైంది. పార్టీకి భంగం కలిగించారంట. అసలు పార్టీకి అనేది విలువలు ఉంటాయి కదా, పార్టీకి అనేది మానవత్వం ఉంటాయి కదా.
పార్టీ ఎప్పుడో క్రమశిక్షణ తప్పిపోయింది, పార్టీ ఎప్పుడో గాడిన పడింది. పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది వ్యక్తులు కూడా వీటికి బదన చేస్తూ వాళ్ళు కూడా మొత్తానికైతే మొత్తం ఖరాబ్ అయిపోయారు. మొత్తానికి క్రమశిక్షణను కాపాడుట కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను బీసీ ప్రజలను దోసుకోవడానికంటే చెప్పాలి. మీరు క్రమశిక్షణ కాపాడు కోసం కాదు, మాలాంటి వాళ్ళను బయటకు పంపిస్తే తెలంగాణ బీసీ సమాజంలో డబ్బులు మొత్తం దోసుకోవచ్చు, మంచికిని పంచుకోవచ్చు. మీ కుళ్ళు బుద్ధే గిది. నేను అది బయట పెడతా. మీరు చేసే పని తప్పు, మీరు చేసే అవినీతి తప్పు ఉంది, మీరు కరెక్ట్ చేయట్లేదు, మీరు బీసీలను అన్యాయం చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి అన్నందుకు అని నేను బయటకు వచ్చిన. వాళ్ళు చేసే దమ్ము కూడా లేదు, ఇప్పటి వరకు నన్ను ముట్టుకొని టచ్ చేసే దమ్ము కూడా వాళ్ళకి ఎవరికి లేదు. ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ లెటర్లో ఏముంది? వాళ్ళు నన్ను సస్పెన్షన్ చేసినట్టు వాళ్ళ లెటర్లో ఉంది, కానీ వాళ్ళు చేసారని నేను చేసా చెప్పి ప్రయత్నం చేస్తే ఒకసారి మీరు చూడండి. వాళ్ళు ఇగో ఇది ఈయన ఆకల మనోజ్ అని చెప్పి ఉంటాడు, ఇంత గడ్డం పెట్టుకుంటాడు, మన బెలుగోరు ఉంటాడు కానీ మైండ్ పెరగలేదు, మనిషి పెరిగింది కానీ మైండ్ పెరగలేదు. అయితే ఆకల మనోజ్ అని చెప్పి ఈ బుద్ధిమంతుడు సోషల్ మీడియాకు స్టేట్ అధ్యక్షుడు. ఈయన సోషల్ మీడియా ఎట్లుంటదంటే, సోషల్ మీడియా స్టేట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా నడిపించి ఎన్నుకున్న తర్వాత రగ్గులు కప్పుకొని పండుకొని పెట్టి ఒక్కరోజు కూడా కనీసం సోషల్ మీడియాతో మీటింగ్లు పెట్టింది లేదు, కనీసం క్యాడర్ తోటి మీటింగ్లు పెట్టింది లేదు. అంటే సోషల్ మీడియా ఉన్నదని చెప్పి పత్రాలు దగ్గర పెట్టుకొని బెండలు తయారు చేసుకొని 2028 నాటికి మా దగ్గర ఉన్నటువంటి నాయకుడు గింత అని చెప్పేసి తాకట్టు పెట్టుకున్నట్టు కనబడుతుంది. ఈయన బుద్ధిమంతునికి నైట్ పెట్టిన చూడు. నేను ఈ కన్ను పెట్టుకొని చూడురా లుచ్చనా కొడుకులారా, అరే ఎంకటిగా టీఎంఆర్ ఎంకటిగా ఆకల మనోజ్ కొద్ది మంది లుచ్చనా కొడుకులకు చెప్తున్నా, ఇది చూడురా, ఇది మీ కన్ను పెట్టుకొని చూడండి రా. ఇగో గడ్డ మీద నాగరాజ్ పటేల్ అని చెప్పేసి నేను రాత్రి 9:30 కూడా నేను పంపించిన. ఇంకా ఈ లుచ్చనా కొడుకులు ఏమంటారంటే ఇక్కడ సంతకం చేయాలనుకుంటారు, సంతకం చేయాలంటారు, నేను సంతకం కూడా చేస్తున్నా దొంగనా కొడుకులకి, రెడ్డి పెన్ తోటి చేస్తున్నా. ఎందుకంటే ఇది మొత్తం ఇది అంత రక్తంతో అందరి రక్తము పిండి గరీబుల రక్తాన్ని పిండుకొని డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి ఆ రెడ్డి పెన్ తోటి సంతకం పెట్టిన. చూసుకోరా లుచ్చనా కొడుక, ఒక్కొక్కడు క్రమశిక్షణ ఉల్లంఘించిండు, నన్ను సస్పెండ్ చేసిన చెప్తున్నారు కదా. సస్పెండ్ నేను చేసిందా? మీ పార్టీని నేను చేసిన సస్పెండ్, నన్ను ఏలేదు. మీ తెలంగాణ రాజ్యాధికార పార్టీని తూ అని చెప్పేసి సస్పెండ్ చేసి నేను బయటకు వచ్చిన. ఒక సింహం లెక్క వచ్చిన, ఒక బీసీ బిడ్డను ఒక సింహం లాగా వచ్చిండ్రా. కానీ మీరేమని చెప్తుర్రా, మేము సస్పెండ్ చేసామని చెప్తారా లుచ్చనా కొడుకులా. ఈ టైం చూడండి రా, ఈ టైం చూడు, కన్ను పెట్టుకొని చూడురా, ఇది టైం కనబడుతుంది చూడు. ఈ జూమ్ చేయి, జూమ్ చేయి, 2 గీతలు పెడదాం, ఒక గీతలు కనబడి ఈ టైం జూమ్ చేయి. 9:35 నిన్న రాత్రి 9:35 నేను రాజీనామా ప్రకటించిన. ఈ లుచ్చగాలతో నేను ఉండలేను, వీళ్ళు దొంగలు, వీళ్ళతో ఏది కాదు, బీసీలను మోసం చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో 9:35 నేను రాజీనామా ప్రకటించిన. ఎవరికి? ఆకల మనోజ్ ప్రకటించిన, క్రమశిక్షణ కమిటీ నరసయ్య గౌడ్ ప్రకటించిన, తీన్మార్ మల్లన్న కూడా ప్రకటించిన. ఒక్కొక్కటి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ 9:30 నేను పెట్టిన. ఇక నెక్స్ట్ చూడండి, ఇది కూడా వీడా పెద్దోడు, పెద్ద పైల్వాన్ గాడు, తెలంగాణ స్టేట్ అధ్యక్షులు, ఏది సోషల్ మీడియా అధ్యక్షులు. ఈయన పెట్టింది క్రమశిక్షణ, పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా కూడా సీరియస్ యాక్షన్ ఉంటది. అరే లుచ్చనా కొడుక, నువ్వు ఉల్లంఘించినవురా. 9:30 నేను రాజీనామా చేస్తే నువ్వు మాట తప్పి నువ్వు క్రమశిక్షణ ఉల్లంఘించి 16 నిమిషాలకు నువ్వు నాకు లెటర్ పెట్టినవురా. నేను 9:30 నేను ముందు పెడితే నువ్వు 16 పెట్టినప్పుడు ఇక్కడ క్రమశిక్షణను ఎవడు ఉల్లంఘించడు రా లుచ్చనా కొడుక, నువ్వు రాజీనామా చేయాలి. ఇప్పుడు నువ్వు తప్పుడు చెప్పినావు కదరా, ఇక్కడ లెటర్లో కూడా తప్పుడు ఉంది కదా. నేను పెట్టిన తర్వాత నువ్వు పెట్టినప్పుడు ఇక్కడ చూడు ఎంత అన్యాయం, ఇది ఎంత మోసం, ఎంత మోసం ఇది. బీసీలు అని చెప్పుకుంటానే బీసీలకు మోసం చేసుకుంటా. ఇగో వీళ్ళకి ఎర్రదే పెడదాం, ఎందుకంటే ఎర్రది పెడితేనే వీళ్ళకి రక్తాన్ని తాగుతారు కాబట్టి ఎర్రదే పెడదాం. ఎర్రది ఇగో 16 నిమిషాలకు మీరు లెటర్ రిలీజ్ చేసిరు. మీరంటే ఎవరు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ
బ్లాక్ మెయిల్ పార్టీ, తెలంగాణ బ్లాక్ మెయిల్ పార్టీ 10:06 గడ్డ మీద నాగరాజ్ పటేల్ అనే వ్యక్తి రాజీనామా చేసిండు, మా ఇజ్జత్ పోతుంది, మా రాజకీయ భవిష్యత్తు తింటది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా న్యాయంగా పోయిండు, 10 మందికి చెప్పిండు అనుకో. నాగరాజ్ పటేల్ పోయిండంటే అది భుజాలు తడుచుకుంటే మొత్తం ఇక అంటారు చూసిన వాళ్ళ పని ఇక దడ పుట్టిందనమాట. లాగులు తడిచినాయి మొత్తం, లాగులు తడిచిపోయి ఏం చేయాలని అర్థం కాక, అంటే నేను 9:36 పెడితే 10:06 అంటే దాదాపు అర్ధగంట పట్టింది. అర్ధగంట ఎందుకు పట్టిందంటే ఈ లెటర్ తయారు చేయడానికి అర్ధగంట సమయం పట్టింది. నేను పెట్టినాక హుటాన 10 నిమిషాలు అంటే అర్ధగంట తర్వాత లెటర్ తయారు చేసి కింద మీద వాడు తయారు చేసి ఇక్కడ పెట్టింది. ఇది ఇక్కడ క్రమశిక్షణ ఉల్లంఘించింది ఎవరు? ఆకల మనోజ్, నువ్వు చెప్పాలి, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు ఇంకా తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా నడుపుతావంట కదా, పెద్ద నడుపుతావు కదా, నువ్వు తాటి చెత్త అంతా పెరిగినవు, కనీసం అంటారు తాటికాయ అంత తాటి కింద మైండ్ పెరగలే నీకు. ఇది ఎవరిది? 10:36 ఎక్కడ, 10:30 ఎక్కడ, 9:30 ఎక్కడ, 29 నిమిషాల లేట్ గా నువ్వు నాకు పెట్టినవురా. అరే టిఎంఆర్ టీవీ వెంకటిగా మల్లన్న మోచేతి నీళ్ళు తాగేటోడా, మల్లన్న బాత్రూమ్ పోయిస్తే ఆడ పోయి తినేటోడా, సేమ్ నీకు అదేం తేడా లేదురా. మల్లన్న అంటే బీసీ ఉద్యమానికి తప్పు జరుగుతుందని చెప్పి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ పైన వీడియోలు చేసి మాట్లాడుతున్నావు. నీకంటూ ఇంకా వేరే ఏం లేదురా. నువ్వు నీకు నెత్తి మీద బొచ్చు లేదురా, ఆ టోపు తీసి మాట్లాడరా, దమ్ముంటే చెప్తా. నీకు నెత్తి మీద నీకు బొచ్చే లేదు, నీకు గుర్రున్నాదిరా. వేరేటోడు ఇచ్చిన స్క్రిప్ట్ను పట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు సరే ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నువ్వు ఎంతో మందిని చూసినావు, షామ్ అన్నావు, వాళ్ళనన్నావు, వీళ్ళన్నావు, కానీ నాతో పెట్టుకోలేవు బిడ్డ, బాగా గుర్తుపెట్టుకో. నేను ఏదైనా నిజాయితీగా మాట్లాడుతున్నా, ఇక్కడ ప్రూఫ్ చూపెట్టి మాట్లాడుతున్నా. నువ్వేమన్నా ఏ లెక్క ప్రకారం మాట్లాడినవరా నువ్వు? ఇదే నీ టీవీలో వేస్తావురా? నేను రాజీనామా, నన్ను సస్పెండ్ చేసినారా? అరే వెంకటిగా నువ్వు క్యాబ్ తీసి మాట్లాడు, గుండు మొత్తం నీ ఎంటికలు మొత్తం బయట పోవాలి మొత్తం బిడ్డ, అర్థం చేసుకో. ఇది 9:30 నేను ప్రకటిస్తే చూడరా, ఆకల మనోజ్ వీడు మీ వాడే కదరా, మరి ఇక్కడ 10:06 ప్రకటించింది కదరా, ఎడబెట్టుకుంటావురా ముఖం, లుచ్చనా కొడుకులారా. ఎవడెవడైతే నాగరాజన్న క్రమశిక్షణను ఉల్లంఘించిందని చెప్పి డీపీలలో పెట్టుకురో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నేను ఉన్నప్పుడు మీరు ఎవ్వరు కూడా లేరురా. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మల్లన్న పేపర్లు పెట్టుకుని చదువుతప్పుడు బిక్కుమంటప్పుడు మేము ధైర్యంగా అండగా మేము ఉన్నాంరా. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి మేము పెద్ద పీకుడు కాలమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ గతం తిరిగి చూసుకోరి, మీ ఒక్కసారి. ఇగో చూడరా రే, చూడిగో మీరు నన్ను సస్పెండ్ చేయలేదు, నేను రాజీనామా చేసిన, ఒక్కసారి గ్రూప్ లో చెక్ చేసుకోండి. నేను మల్లన్న పుట్టిన మున్నూరు కాపు కులంలోనే పుట్టిన, మీకంటే తెలివితేటలు నాకు ఎక్కువ మనోజ్, అందుకే నేను రాజీనామా ప్రకటిస్తున్నా. నన్ను సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. చూసుకో, ఇక్కడ గుర్తుపెట్టుకో, నేను చెప్పిన ఇప్పుడు 18 నిమిషాలకు 17 నిమిషాలకు మీరు లెటర్ పెట్టిన వెంటనే మీరు తప్పు లెటర్ పెట్టిరని చెప్పేసి ఇదే మనోజ్ గారికి నేను పెట్టిన. నాకు చాలా తెలివితేటలు ఉన్నాయరా, నన్ను సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, తప్పుడు మాటలు పెడుతున్నావు, తప్పు నా కొడుకు అని చెప్పి రాత్రి ఇది పెట్టిన. ఇక సరే ఈ మనోజ్ గారు లుచ్చగాడు అనుకుందాం పోని. ఇక క్రమశిక్షణ కమిటీ నరసయ్య గౌడ్ అన్నకి, ఎందుకంటే క్రమశిక్షణ గౌడ్ అంటే క్రమశిక్షణ కంపల్సరీ ఉండాలి కూడా. క్రమశిక్షణ కమిటీకి క్రమశిక్షణ లేకపోతే ఇక దానంతా గలీజు, దానంతా చెండాలం ఏముండదు. ఇక గిన్నెల అన్నంలో అన్నం వేసుకొని తిన్నట్టు ఉండదు, ఇంకా వేరే వేసుకొని తిన్నట్టు ఉంటది. మరి క్రమశిక్షణ కమిటీ కూడా ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించాలి కదా. మా క్రమశిక్షణ ఉల్లంఘించినావు, సరే నువ్వు లెటర్ ఏం పెట్టినవా? నువ్వు నరసయ్య గౌడు ఇక లెటర్ ఏం పెట్టినవా? నువ్వు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిబంధనల కట నేను వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటున్నానని పార్టీ దృష్టికి వచ్చిందంట. ఏడొచ్చింది పార్టీ దృష్టికి? ఏడికెళ్ళి వచ్చింది? ఏమి మొగుల మీదకి వెళ్ళి వచ్చిందా, లేకుంటే ఇట్లా ఎర్రబాస్ ఎక్కువ వచ్చిందా? ఎడికెళ్ళి వచ్చింది? అమెరికా పోయి మల్లన్న దగ్గర పోయి ఆడ న్యూస్ వచ్చిందా? మల్లన్న అక్కడ బీసీ దగ్గర ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది కదా, ఆడికి పోయి క్రమశిక్షణ కమిటీ ఆడ చూడమ్మలు ఇడికి వచ్చిందా? ఏడికెళ్ళి వచ్చింది? ఫస్ట్ నువ్వు క్రమశిక్షణ నేర్పుకో నరసన్న. నువ్వు చెప్తున్నా కదా, నీకంటే ముందు నేను పార్టీలో ఉన్నా, నువ్వు కరెక్ట్ గుర్తుపెట్టుకో. ఇటువంటి చిల్లర యాస్తలు చేసి ఇది అదంటే మాత్రం మంచిగా ఉండదు, మర్యాద ఉండదు. నేను ప్రూఫ్ తోనే మాట్లాడుతున్నా, మీ లెక్క చిల్లర కోరే రకం కాదు. ఇక్కడ చూడు 9:36 నరసన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మీరు ఒక్కసారి వినుర్రి.
ఇది కొంచెం జూమ్ చేసాయి. ఇగో 9:36 9:36 కళ్ళు పెట్టుకొని చూడుర్రి. 9:36 కళ్ళు పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. 9:36 నేను రాజీనామా చేస్తున్నా నరసన్న క్రమశిక్షణ కమిటీ అని మీకు పెట్టిన, ఒక్కరికి పెట్టలేదు. తీన్మార్ మల్లన్న కూడా పెట్టిన, నెక్స్ట్ ఆయనదే ఉంటది. పెట్టిన తర్వాత నువ్వేం చేసినావు తెలుసా? 9:42 నువ్వేమని చెప్పినావు? ఓకే లెటర్ ని ఆమోదిస్తున్నా ధన్యవాదాలు. మరి నువ్వు లెటర్ ని ఆమోదిస్తున్నా ధన్యవాదాలు అని చెప్పిన మనిషివి మరి గిడెట్లా పెడతావా? గిడెట్లా పెడతావు? నువ్వే చెప్పినావు అన్న కరెక్టేనన్నా, నువ్వు నిజంగా నువ్వు గ్రేట్, నువ్వు దమ్మున్నోనివి, ధైర్యం ఉన్నోని, నువ్వు మొగోనివన్నా, మొగోనివి, నువ్వు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటిసారిగా నువ్వు రాజీనామా చేసిన మొగోనివి అని చెప్పి నిజంగా నాకు సల్యూట్ కొట్టి ఇక్కడ నాకు ధన్యవాదాలు తెలిపినావు. మరి 9:42 ధన్యవాదాలు తెలిపిన ఈ క్రమశిక్షణ కమిటీ 10:09 ఎటు పోయింది? క్రమశిక్షణ కమిటీ అప్పటిదప్పుడే క్రమశిక్షణ తప్పిందా? 9:42 శబాష్ నేను ఆమోదిస్తున్నానని చెప్పిన వ్యక్తివి ఆడికెళ్ళి దాదాపు ఇక్కడికి ఎన్ని నిమిషాలు అయితే? 9 అంటే 20 నిమిషాలు. 20 నిమిషాలు అంటే ఇది 12 12 12 9 21 నిమిషంలోనే నీ క్రమశిక్షణ కమిటీ పోయి బొందల కలిసిందా? లేదు క్రమశిక్షణ కమిటీ పోయి బయటకు వెళ్ళిపోయిందా? నీ క్రమశిక్షణ గిమ్టేనా? నువ్వు చెప్పిన దానికన్నా న్యాయం ఉండాలి కదా. మీరు ప్రతి ఒక్క గ్రూప్లలో పెడుతున్నారు, యూట్యూబ్ అడ్డమైన ఛానల్ పెట్టుకొని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏదైనా ప్రూఫ్ తోటే మాట్లాడతా. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ బయటకు తీస్తే ఒక్కొక్క లాగులు తడవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు అవినీతి చేయలేదు, ఎక్కడ దొరకలేదు. మీకు దమ్ముంటే చూపించుర్రి. ఏదో మాటకు ముందు భువనగిరి అంటున్నట్టు కదా, ఆ భువనగిరి కూడా చూపిస్తుంటావా? మీ మల్లన్న మాట్లాడింది ఏంటవా? ఎక్కడ అవినీతి జరిగిందో తెలుస్తుంటావా? సిగ్గుండాలి మీకు కనీసం అని చెప్పడానికి. మీకు దమ్ముంటే మీ మల్లన్నతో మాట్లాడించు. మొత్తం ఉన్నాయి, మొత్తం తయారు చేసి పెట్టిన. అప్పటి లెక్క నాకు మల్లారెడ్డి చిట్ట మొత్తం ఉంది, ఇగో సంచి అడుంది తీయాలా, పెద్ద మూట కట్టినా నేను అబద్ధం చెప్పలేను. ఆ పేపర్ల మూట మల్లన్న నుంచి నేను చూపించను. నా దగ్గర ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి ఉంది. ఇది క్రమశిక్షణ కమిటీ. నరసన్న గౌడ్ మీరు క్రమశిక్షణ తప్పిరు కాబట్టి మీరు వెంటనే పార్టీకి రాజీనామా చెయ్యాలి, లేకపోతే నీ క్రమశిక్షణ లేదని ఒప్పుకో. ఇక ఇంకోటి, ఇది నా లెటర్. ఇది క్రమశిక్షణను ఉల్లంఘించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి రాజీనామా చేయాలి. ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ సస్పెన్షన్ లెటర్ అని పెట్టారు కదా, ఈ దొంగ లెటర్ ఇది. ఎందుకంటే నేను దొంగ లెటర్ ఇది, ఈ దొంగ లెటర్ ఇది. ఎందుకంటే నేను రాజీనామా చేసిన, బరాబర్ రాజీనామా చేసిన, కానీ ఇక్కడ నన్ను సస్పెన్షన్ చేసినట్టుగా ఈ సస్పెన్షన్ వెంటనే అమలుకి వస్తాట. అవి పీక్తారా? అమలుకి వచ్చి దాన్ని పీక్తారా అంటున్నా. మీరేమన్నా మీరు చేసిన దొంగ పని, లుచ్చ పని అది వస్తుందట, తక్షణమే అమల్లోకి వస్తుందట. ఏడికి అమల్లోకి వస్తుంది? ఈడికెళ్ళి ఏది మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వెళ్ళి పోయి శంషాబాద్ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగి నేను అమెరికా పోతున్నాను పోయి అక్కడక్కడ ఉన్నట్టు అట్లా వస్తుంది అనుకురా? ఒక్కొక్కరు బండారం బయట పెడితే బిడ్డ లాగులు దడవాలి. ఇగో ఈయన ఈ మల్లన్నను, ఇగో ఎవరు, ఇగో ఈయన ఈ బండారం నరసయ్య గౌడ్ని, ఇంకా ఎవరు ఆకుల మనోజన్ లేడిడ, కొద్దిమంది దొంగలు ఉన్నారు. వాళ్ళను ఫస్ట్ క్రమశిక్షణ ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఇంకొక విషయం, ఇగో మీరు చూడరు, ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించిన నెంబర్. ఇది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారికి కూడా నేను పెట్టిన 9:38 వాట్సాప్ లలో పెట్టినప్పుడు ఒక 10-20 సెకండ్లలో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. దాదాపు సేమ్ టైం 9:35 9:30 నేను 30 తీన్మార్ మల్లన్న గారికి కూడా పెట్టినా. ఒక్కసారి మీకు చూసి అర్థమవుతుంది, మీ బుర్ర పెట్టి అర్థం చేస్తే మీకు అర్థమవుతుంది. బుర్రలేని తక్కువ నా బుర్ర నా కొడుకున్నారు కాబట్టి ఒకసారి మేము ఆలోచించమని చెప్తున్నా. ఇది తీన్మార్ మల్లన్నకి 9:30, ఇది కూడా సేమ్ టైం 9:30 పెట్టినా. 9:30 పెడితే తీన్మార్ మల్లన్న గారు ఏం చేసిరు? 9:51 యాక్సెప్టెడ్ అండ్ ఇమీడియట్లీ ఎఫెక్టెడ్. అర్థమైందా? యాక్సెప్టెడ్ ఇమీడియట్లీ ఎఫెక్టెడ్ అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి 9:51 మల్లన్న గారు
నా రాజీనామాను ఆమోదించారు రాష్ట్ర అధ్యక్షుడు. మరి ఈ రాష్ట్ర అధ్యక్షులే ఆమోదించినప్పుడు ఈ రాష్ట్ర అధ్యక్షుని ఆయన ఆదేశాలను పాటించకుండా కింది కమిటీ ఎట్లా నేను సస్పెన్షన్ చేస్తాను ఎట్లా పెడుతుంది? అంటే మీరు ఇక్కడ మల్లన్నని చెప్పిండు ఆల్రెడీ, నాగరాజన్న నీ ఆమోదం నేను తెలుపుతున్నా, నువ్వు గొప్పనివి, నిజంగా నువ్వు హీరోవి, నువ్వు మాతో ఉండలేవు, ఎందుకంటే నువ్వు మంచోనివి, మేము దొంగ పనులు లంగ పనులు చేస్తున్నాం, మేము కరెక్టే, నువ్వు పెట్టింది కరెక్టే నాగరాజన్న, నువ్వు హీరో అని చెప్పి నాకు మల్లన్ననే ఇక్కడ నేను యాక్సెప్టెడ్ అని చెప్పి చెప్పిండు. మరి వాళ్ళు క్రమశిక్షణను ఉల్లంఘించారని చెప్పి లెటర్ రాశారు కదా, అంటే వాళ్ళు మల్లన్న ఆదేశాలను కూడా ఉల్లంఘించినట్టే కదా. వాళ్ళు పార్టీ అధినేత ఒక మాటలను అధినేత మనకు చెప్పినటువంటి ఈ మెసేజ్ కూడా లెక్క చేయకుండా, అంటే మల్లన్నను కూడా లెక్క చేయాలి మొత్తానికైతే, మల్లన్నను కూడా తప్పించుకొని వాళ్ళు ఒక లెటర్ రెడీ చేశారు. ఆ లెటర్ దీనికి పెడితే ఏమనిపిస్తుంది అంటే మల్లన్న చెప్పింది ఇది, మరి మేము ఎట్లెందుకు చేసినామంటే మల్లన్న మాటలను కూడా వాళ్ళు ఉల్లంఘించారు, అంటే మల్లన్న మాటలను కూడా లెక్క చేయలేదు. రేపో మాపో ఇట్లే ఉంటది అనమాట మొత్తానికి. అంటే మల్లన్న మాటలను కూడా, అంటే మల్లన్న చెప్పింది అబద్ధమా ఇది? ఏమరా టీఆర్పీ వాడు ఏం పేరు అని ఛానల్ పేరు ఏం పేరు ఉంది, టిఎంఆర్ అరే లుచ్చా చూడరా లుచ్చా, నీకు పెడతారు, అరే నీకు మళ్ళీ అన్ని వాట్సాప్ పెడతా, నువ్వు చూడు. 9:35 తీర్మార్ మల్లన్న గారికి నువ్వైతే ఎవరి దగ్గర శంషాగిరి చేస్తున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు అడుక్కొని తింటున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు కింద పట్టుకొని తాగుతున్నావో ఆయనకే పెట్టిన రా ఇది. నువ్వు పొద్దుగాల పోయి తాగుతావు కదా రే గుండోడా, నువ్వు పొద్దుగాల పోయి తాగుతావు కదా, ఆయనకి ఆ పెద్ద మనిషికే పెట్టిన ఇది లుచ్చా. 9:35 పెడితే చూడరా, కన్ను పెట్టుకొని చూడరా, నీ నెత్తి మీద క్యాప్ తీసా కనబడతాయి, నీకు పెద్దగా కొడుతున్నావు కదరా, భూమికి జాడలు లేవు, గజం దుంకుతున్నావు బిడ్డ, నువ్వు భూమికి జాడలు లేవు, గజం దుంకుతున్నావు నువ్వు. ఒక్కసారి చూడు, దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? దీనికి బట్టి నీకేమర్థం? క్రమశిక్షణను ఉల్లంఘించిండు భువనగిరి, ఇంకేదో మాట్లాడుతున్నావు కదరా, ఇది చెప్పురా, ఏం చెప్తావు ప్రజలకి? ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రజలకు నువ్వేమని చెప్తావు? నీ గ్రూప్లలో పెట్టరా, దమ్ముంటే నేను మాట్లాడిన వీడియో నీకు షేర్ చేస్తాను, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నీ పార్టీ గ్రూప్ లో నువ్వు పెట్టరా, ఆ లెటర్ పెట్టి ఇది పెట్టు. లెటర్ లో ఉన్నది నాగరాజన్న చేసింది కరెక్టేనా కాదా, నువ్వు మాట్లాడిన వీడియోకు దీనికి పొంతనుందా లేదా? క్రమశిక్షణ ఉల్లంఘించిండు, సస్పెండ్ చేసినాం. సస్పెండ్ నేను చేసిన లుచ్చా, పార్టీని సస్పెండ్ నేను చేసిన. 9:35 నేను పార్టీని సస్పెండ్ చేసిన. తర్వాత మీరు ఇక ఇబ్బంది అవుతుంది, ఇజ్జత్ పోతుంది, ఇప్పటి వరకు అంతా మేమే తీసేసినాం, ఎందుకంటే నేను తెలివైనోడిని, మీరు ఆ పని చేస్తారని తెలుసు నాకు, మేము ప్రశ్నించినా కాబట్టి నేను ముందు నుంచి అనుకుంటున్నా, నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే తీసే దమ్ము మీకు లేదు. దాని తర్వాత మీరు ఈ పని చేశారు. మిగతా వాళ్ళు ఇట్లా కాదు, మిగతా వాళ్ళైతే పాపం మనకు తెలియకుండానే సస్పెండ్ చేసిరు, అవినీతి చేసిరు, ఎందుకంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి నువ్వు ఇట్లా అంటే నీ సంగతి ఎంత చూస్తామని బ్లాక్ మెయిల్ చేసిరు. నన్ను చేసే మీకు దమ్ము ధైర్యం మీకు లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంత టాలెంట్ గలరు వీళ్ళు. మీరు ఏదో పేపర్ పట్టుకొని టీవీలు పట్టుకొని జర్నలిజం అనుకుంటున్నారా? మీరు మీకంటే పెద్ద కింగు నేను, గుర్తుపెట్టుకోండి. మీకంటే ముందు రాజకీయాలలో ఉన్నా నేను, మీకంటే నాకు అన్ని తెలుసు. కానీ వాస్తవానికి అయితే తీర్మార్ మల్లన్న వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి బాగా, ఈ చెంచగాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఆయన కూడా ఎంకటి అనుకుంటారు బాగా ట్రైనింగ్, ఏం చేస్తే మాట్లాడాలి, ఏం చేస్తే మాట్లాడుతుంది. ఇట్లయితే పార్టీ ముందుకు పోదు, కష్టం. పెద్ద పార్టీలు ఉన్నాయి, మనం తట్టుకొని ముంగడికి పోవాలంటే కూడా కష్టమే. ఇది కష్టం, ఎందుకంటే మీ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే జర గట్టిగా ఉంటది. అలా అట్లా అయిపోయిందా సార్? అలా కట్ చేసుకోరు కానీ ఈయనొకసారి అది ముఖం చూపించు. ఇదే టిఎంఆర్ టీవీ అని చెప్పేసి తీర్మార్ మల్లన్న మీదకి తప్పు అని మాట్లాడితే ఈ గుండుగాడు నీకు ఎండ కొడుతున్నా అదిరా, నీకు గాడి ఎందుకు పెట్టుకున్నావు క్యాబ్? నువ్వు ఎండ కొడుతున్నా అది నీకేమన్నా? చూడు వానికి చూడు క్యాబ్ పెట్టుకుని నెత్తి మీద చూడు. నేను క్యాప్ అవసరం ఆడ. ఇగో ఈ పైల్వాన్, ఈ పైల్వాన్ చూడు, ఈ పైల్వాన్. ఎందుకంటే నాగరాజన్న ఏమని చెప్పిందంటే నాగరాజన్న సస్పెండ్ చేసామన్నాడు కదా, ఇంకొక కొంచెం మిసాలు పెడదాం చూడడానికి. ఈ మిసాలు లేవినికి ఇట్లా పెడదాం.
ఇది మొగోడు అనుకుంటుండు, నాగరాజును సస్పెండ్ చేసి మొగోడు అనుకుంటుండు కదా. నీకు మిసాలు పెట్టినా, నీకు అర్ధగజం తెచ్చి మిసాలు పెట్టినా నా 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 గురించి మాట్లాడే దమ్ము నీకు లేదురా. పుట్టుకదోడు మిసాలు రావాలి, ఇట్లా పెడితే మిసాలు రావు నీకు. చూడిగో ఇక్కడ మెల్లగా నిమ్మలంగా ఉన్నాడు. అరే నువ్వు మాట్లాడరా, మళ్ళా తిట్టినంతో మాట్లాడు, నేను మాట్లాడుతున్నా ఇజ్జత్ పోతుంది అని చెప్తాడు పెద్ద మనిషి. ఇగో ఈ ఈ ఈ ఈ పువ్వు తీసుకొని కూడా ఈ నెత్తిలో పెట్టాలి. క్యాప్ తీసేసి క్యాప్ తీసి పువ్వు పెట్టాలి, ఫ్లవర్ పెట్టాలి వెంకటయానికి. ఇది టీఎంఆర్ ఏంది, టీఎంఆర్ తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ. టీఎంఆర్ తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ. ఇలా ఈయన జోక్తాడు, ఈయన జోక్తాడు అనమాట. వీడేం మాట్లాడినా చెప్పే ప్రయత్నం చేస్తా. లుచ్చనా కొడుకు, కనీసం మాట్లాడే అర్హత కనీసం ఉండాలి. ఇగో వీడే కాకపోతే ఏంటంటే వీడికి కాపీ రైట్ పడుతుంది కాబట్టి ఒక్క నిమిషం వినిపించే ప్రయత్నం చేస్తా. ఈ ఛానల్ మళ్ళీ మూపేయాలని కూడా చూస్తారు, ఎందుకంటే మళ్ళీ అరే నాగరాజుతో పరిచయం. ఇదిగో మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన పేరు మీకు చూపెడతా ఒకసారి. గడ్డ మీది నాగరాజు అంటారు. నాగరాజు పటేల్ నాగరాజు పటేల్ అని కూడా చెప్పు. నీకేమన్నా ఈ పర్సన్ సస్పెండ్ అయ్యాడు. ఎందుకు సస్పెండ్ అయ్యాడు ఏం కదా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గడ్డ మీది నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. విషయం పార్టీ నుండి సస్పెన్షన్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా దృష్టికి వచ్చింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, నాయకత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వంటి అంశాలు తీవ్రంగా పరిగణించబడింది. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కాపాడుటకు మరియు ఇతర సభ్యులకు మార్గదర్శకంగా ఉండటకు మిమ్మల్ని తక్షణ ప్రభావంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయింది. ఈ సస్పెన్షన్ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే, సరే పార్టీ నుండి పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిగినా కానీ, పార్టీ నుంచి పార్టీకి అపోజిట్ ఎవరు పనిచేసినా కానీ, పార్టీకి సంబంధించిన వ్యక్తులతో కాకుండా ఎగనిస్ట్ అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులతో ఎవరిదైనా సంప్రదింపులు జరిగినా, ఇలాంటి అవకతవకలు, బ్లాక్ మెయిలింగ్, మొత్తానికి ఏదైనా బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డా, ఈ వ్యక్తి ఏం చేసినట్టు అంటే భువనగిరిలో ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి సంబంధించిన నాయకుడిని చైర్మన్ కాకుండా చేసిండట. మొత్తానికి చైర్మన్ అరే లుచ్చానా కొడుక అరే వెంకటిగా నీ బొచ్చు కూడా లేదు, నెత్తి మీద నీకు బొచ్చు కూడా లేదు. ఒక చైర్మన్ రాకుండా చేసే నిజంగా నన్ను హీరో చేస్తున్నారు నువ్వు. అంటే నేను మేడ్చల్లో ఉండి భువనగిరి టౌన్ లో కూడా చైర్మన్ కాకుండా చేసినంటే కూడా నేను గొప్ప నన్ను ఒప్పుకున్నట్టే కదా. వెంటబడ్డారట, నేను మారం కూడా మాట్లాడినా. ఎంటబడ్డరా అంటే ఏంట్రా, వాడే మన కుక్కనా కట్ట తీసుకుని ఎంటబడికి పరిస్థితుల్లో నేను మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడలేను. నా ఇంట పడ్డది వాస్తవమే. వాస్తవానికి ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నా అంటే వీళ్ళు లుచ్చా ఆయనకు తెలుసు. వీళ్ళు లుచ్చా కాబట్టి ఏదో ఒకటి తీసి ఆయన ఏదో ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో నేను నీకు మాట్లాడలేను రా నాయన, నువ్వు ఓరా నాయన అని చెప్పి ఆయన చెప్పిండు చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన స్పెషాలిటీ, ఈయనకి ఏమేమి స్పెషాలిటీ కావాలంటే ఇక్కడ ఎక్కడ కానీ ఒక వ్యక్తికి ఇప్పుడు పని చేసినప్పుడు ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అక్రెడిటేషన్ ఉండాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్ చాలా మంది అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులు ఉంటారు. ఈయనకి ఏం కావాలంటే ఐడి కార్డు కావాలన్నట. ఈయనకు పార్టీలో పనిచేస్తున్నట్టు ఒక ఐడి కార్డు కావాలంట, నియామక పత్రం ఉంటుంది. దీన్ని నియామక పత్రం అంటారు. నాకు ఐడి కార్డు ఎందుకు రా? అరే లుచ్చాగా నాకు నియామక పత్రం ఎందుకు రా? నేనే నా క్యూసిక్ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఐడి కార్డులు ఇచ్చినారా? అరే లుచ్చా ఏం మాట్లాడుతున్నావురా? నీ నోట్లే అన్నం తింటున్నావా, గడ్డి తింటావురా? అయితే ఈయనకు పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఎవరు ఏం చెప్తే అది మాట్లాడతారు. నేను చెప్పా కదా, ఈ ఫోటోలో నీ లెక్క మల్లన్న అడ్డమైన గడ్డి తినమంటే గడ్డి తింటావు, ఏదన్నా తాగుమంటే తాగుతావు, కిందికెళ్ళి కూడా కింద పోసిన ఎందుకు రా నాయన అంటే బాటలో పెట్టుకొని కూడా తాగుతావు. అట్లా అందరు అనుకుంటున్నావేమో. ఈ ఫోటోలో అరే శ్యామ్ అరే మళ్ళా దీనికి కూడా వేసినావు. అరే మళ్ళా నువ్వు శ్యామ్ దగ్గరికి మొత్తం మీద శ్యాముని ఆ గాడిసేను మళ్ళా వానికి అసలు ఆ శ్యాముని గుర్తు చేయకుండా మాత్రమైతే నీకు పొద్దు గడుస్తలేదురా. నువ్వు దేవుని తడుస్తున్నావో లేదో కానీ ఆ శ్యామ్ అని తడుస్తున్నావురా నాయన. దీనికి కూడా కాపీరైట్ స్ట్రైక్ చేసినావు దీనట్టే. ఇగో ఈ చిత్రా కొడుకు ఎవరి కలిస్తే వాళ్ళు పార్టీలకి అవుట్ అవుతారు. నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. ఈడు ఇంటర్నల్ గా వేరే క్రియేట్ చేస్తా ఉన్నాడు. తెలంగాణ రాజ్యాధికార ఇగో శ్యామును కూడా ఏదో అంటున్నాడు, మాకంటే ఐడి కార్డులు కావాలంట. ఐడి కార్డులు ఇస్తారా నీ ముఖానికి? ఏదమ్మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైనా పార్టీ నుంచి ఐడి కార్డులు ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావురా వెంకటిగా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు జర్నలిస్ట్ వారా? నువ్వు అడుగుతారా ఎవడన్నా? మాకు నియమ పత్రాలను దిక్కులేవరా నాయన? మేము అదే అడగలేరా? నేను ఆ రోజు నాకు పార్టీ పదవులు నాకు ఇవ్వలేరా?
మీ తీన్మార్ మల్లన్న గారు నన్ను అలా పిలుచుకొని జిల్లా అధ్యక్షుడు పదవిస్తా నాగరాజన్న తీసుకో అంటే నాకెందుకన్నా కష్టపడే వాళ్ళకి పదవులు అవసరం లేదని చెప్పేసి నేను బ్యాక్ లో ఉన్నా. ఎందుకంటే అవినీతి జరుగుతుంది, లుచ్చ పనులు జరుగుతున్నాయి అని చెప్పి గత 6 నెలల నుంచి నేను బ్యాక్ లో ఉన్నా. సోషల్ మీడియా మొత్తం కంప్లీట్ చేసింది నేనేరా వెంకటి. మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు రాష్ట్ర అంటే ఈ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు నేను కార్యకర్తలు ఇచ్చింది. నేను ఏం మాట్లాడుతున్నావురా? నోరుందని మాట్లాడితే నడుస్తాదరా? నోరుందని చెప్పి అన్నం తింటే ఒక విలువ ఉంటుందిరా. అడ్డమైన రోడ్ మీద పోయి ప్రతి ఒక్కరు తిన్నదనుకో అది సేమ్ నీ పరిస్థితి గట్టే ఉండదు. అడ్డమైన తింటే ఎట్లుండదో నీ నోరు కూడా గట్టే ఉందిరా. ఇప్పటి వరకు షామని వాళ్ళని వీళ్ళని మాట్లాడినావు కానీ బిడ్డ ఇక్కడ నాగరాజు నువ్వు ఒక్కసారి నా గురించి ఇక తీసినాం అనుకో ఇక నీకు ఉండదురా. ఇక నీకు మామూలుగా ఉండదు. ఇక మీ మల్లన్న ఏమన్నా తెలుసారా నా గురించి? ఇప్పుడు సస్పెండ్ అంటారు కదా, మీ మల్లన్న గురించి ఏమన్నా తెలుసా మీకు? చూపి వినిపిస్తురా ఇరా ఇనుర్రా రుచ్చనా కొడుకులారా. ఇగో ఇగో ఇనురి ఇనుర్రా రుచ్చనా కొడుకు. ఇగో ఇగో కొంతమంది అనుకుంటారట నాగరాజన లేకపోతే మల్లన్న బతికిక్కడ తిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు చెప్తుర్రా. ఎందుకంటే నేను మల్లన్నకి ఎంత చేశాను మల్లన్నకు తెలుసు. కొద్దిమంది అంటురు అన్న నీకు జిల్లా పదవి ఇస్తా, నాగరాజన్న నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి సరిపోదు, తీన్మార్ మల్లన్న నాగరాజన్న లేకపోతే తీన్మార్ మల్లన్న ఎక్కడిది అని అంటురన్న. నువ్వు దయచేసి పదవి తీసుకో అని చెప్పిండు. లుచ్చనా కొడుక మళ్ళీ టావురా. ఇగో చూడు మొత్తం వినిపిస్తే ఇజ్జత్ పోతుందిరా మీకు. మొత్తం వినిపిస్తే ఇజ్జత్ పోతుందిరా. ఎంకటిగా ఎందుకురా చెడగొట్టినవురా భూమి మీద? ఎందుకురా నువ్వు బతుకున్నావు, రోడ్డు మీద పంది బతుకుతుంది. ఆ పందికి ఆ కుక్కకి ఏమైనా తేడా ఉన్నదిరా? కుక్కన్న విశ్వాసం ఉంటుందిరా. కానీ తెలుసుకొని మాట్లాడుకో. ప్రతి ఒక్క కార్యకర్తకు చెప్తున్నా, ఎవరైనా నాగరాజన్ అవినీతి చేసిండు, అది చేసిండు, సస్పెన్షన్ చేసిండు అనుకో చెప్పు తీసుకొని కొడతా. సస్పెన్షన్ చేసిండు నాగరాజన్ అంటే చెప్పు తీసుకొని కొడతా, గుర్తుపెట్టుకోండి. సస్పెన్షన్ చేయలేదు, నేను దమ్ము ధైర్యంతో రాజీనామా చేసి బయటకు వచ్చిన. ఇది నాగరాజు అంటే రుచ్చనా కొడుకులారా.